అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. నెల్లూరు అయితే బయలుదేరామండి. ఇక్కడ మాకు ఒక పెద్ద షిప్ అనేది ఎదురైంది. మరి ఇది ఎందుకు తీసుకెళ్తున్నారో ఏమో తెలీదు కానీ పెద్ద కంటైనర్లు అయితే పెట్టున్నారు ఈ షిప్ అనేది. దారి కొనకు వర్షమేనండి. స్టార్ట్ అయినప్పటి నుంచి జల్లు జల్లు పడుతూనే ఉంది. అటు ఇటు రోడ్డు సైడ్ అయితే మొక్కజొన్న పొత్తులు అవి పెట్టి ఆ చినుకులకే కాలుస్తున్నారు. బాగా అనిపించింది. అవి కొనుక్కున్నాం కదా మేము కూడా, తినడానికి బాగా అనిపించింది. బాగున్నాయి టేస్టీగా. వర్షం అయితే సాయంత్రం వరకు కూడా మేము రిటర్న్ అయ్యే వరకు కూడా అదే వర్షం పడుతూనే ఉంది. చిన్న పని మీద వెళ్ళామండి. దారి కొనకు వర్షమే. క్లైమేట్ చల్లగా ఉంటే బాగుంటుంది. కొంచెం సేపు మనం జర్నీ అది చేయడానికి కూడా ఇబ్బంది అనిపించదు. అంత ఎండగా ఉంటే జర్నీ చేయాలంటే చిరాకు అనిపిస్తుంది. క్లైమేట్ అయితే చాలా బాగుండింది. బాగా నచ్చింది నాకు. మేము వెళ్తూ మా వదిన వాళ్ళ మనవడిని వాళ్ళ అమ్మని కూడా తీసుకెళ్ళాము. పాపం వాళ్ళు రామన్నారు, బలవంతంగా తీసుకెళ్ళాము. జర్నీ కదా బాగుండింది. పిల్లాడు కదా, వాడు అస్సలు బోర్ ఫీల్ అవ్వలేదు. బాగా వెహికల్స్ అవి ఇంట్రెస్ట్గా బాగా చూస్తూ ఎత్తుకొని తిరుగుతున్నంతసేపు బాగానే ఉన్నాడు. ఏమైనా కారులో కూర్చోపెడితే మాత్రం చుక్కలు చూపించాడు మాకు. ఎత్తుకొని తిరుగుతున్నంతసేపు వాడికి ఏదో అది కొత్తగా కనిపిస్తుంది. చూసి బాగా ఎంజాయ్ చేశాడు. బాగా అంతా వర్షం పడుతూనే ఉంది దారికో నాకు. ఈ పని అయిపోయిన తర్వాత కొంచెంగా మొక్కల దగ్గరికి కూడా వెళ్ళి మొక్కలైతే ఈసారి తీసుకోవాలని అయితే గట్టిగా అనుకున్నాను. ఈ మధ్య 5-6 సార్లు వెళ్ళినా మొక్కల దాకా వెళ్ళలేదు. స్కిప్ చేసేసి వచ్చేసాము. ఈసారి అయితే ఖచ్చితంగా మొక్కలైతే తీసుకోవాలని నేను ఇంటి దగ్గరే చెప్పాను. ఇంకా అక్కడి నుంచి దారి కొనకు వర్షమే. చిన్న హాస్పిటల్ పని మీద వెళ్ళామండి మా వదిన్ని తీసుకొని. బ్యారేజ్ కొనకు వెహికల్స్ ఎక్కువే ఉన్నాయి బ్యారేజ్ సైడు. మామూలుగా అయితే జొన్నవాడ రూట్ కూడా వెళ్తాము. ఇంకా బ్యారేజ్ మీద నుంచి అయితే హాస్పిటల్ దగ్గర అనేసి ఇటు వచ్చేసాము. మా బుడ్డోడైతే ముందు కూర్చోబెడితే అస్సలు కదలకుండా, కొంచెం కూడా విసిగించకుండా కారులో చూస్తా కూర్చున్నాడు. బాగా వెహికల్ పిచ్చి వీడికి. అసలు వచ్చే వెహికల్స్ని పోయే వెహికల్స్ని చూసుకుంటా, ఏంటో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అట్లా చూస్తూ ఉండిపోయాడు. అది ఫ్రంట్ సీట్లోనే అండి, మళ్ళీ వెనక సీట్లో కూర్చోలేదు. అవి కనిపించట్లేదంట వెనక సీట్లో కూర్చుంటే. వెనక్కి వాళ్ళ అమ్మ దగ్గరికి పంపిస్తే గోల్ చేస్తున్నాడు. ఇంక అట్లాగే నా దగ్గర కూర్చోబెట్టుకొని నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. నాకు చాలా ఇష్టం అండి చిన్నపిల్లలంటే. ఇంక అట్లాగే ఈ బుడ్డోడిని అయితే బాగా ముద్దుగా మురిపంగా చూసుకుంటాము. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి. ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ జరుగుతుందండి. ఇక్కడ సీతాఫల మొక్కలును ఉసిరిక మొక్కలు పంపిణీ చేస్తున్నారు. మరి అవి ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియలేదు. నేనైతే అక్కడ కారు స్లో చేసేసరికి మామూలుగా మమ్మల్ని దిగమన్నారని నేను దిగాను. వాళ్ళు నేను మొక్కల కోసం దిగాను అనుకొని, రండి మేడం మొక్కలు తీసుకోండి అని అన్నారు. పిలిచిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి వెళ్తే బాగుండదనేసి నేనైతే వెళ్ళి మొక్క తెచ్చుకున్నాను. మళ్ళీ నా తర్వాత ఈయన కూడా వచ్చి అప్పుడు మొక్కలు తీసుకున్నారు. ఈయన కూడా సీతాఫలం మొక్కలు అయితే ఇచ్చారండి. మరి ఎందుకు పంపిణీ చేస్తున్నారో నేను అంతగా గమనించలేదు. అయితే బ్యాగులు కూడా ఉన్నాయి, బ్యాగుల్లో వేసి ఇచ్చారు. బాగా జనాలు కూడా ఉన్నారు. అందరికి ఇట్లా డిస్ట్రిబ్యూట్ లాగా పంచుతున్నారు. అదే వర్షానికి కూడా వాళ్ళు అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. అదే వర్షం చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంకా పిల్లాన్ని తీసుకొని చినుకుల్లో తిరగడం ఎందుకులే అన్నట్టుగా మేమైతే పని చూసుకొని వచ్చేద్దామని అనుకున్నాము. కానీ పెద్ద వర్షం ఏం పడలేదు, చిన్న వర్షమే కాబట్టి వెళ్ళిన పనులన్నీ చూసుకునేసి కొంచెంగా మా వదిన వాళ్ళ అమ్మాయి బట్టలు అవి తీసుకోవాలంటే షాపింగ్ పనులు కూడా చూసుకొని వచ్చాము. మరి ఇక్కడ మొక్కలు అయితే సీతాఫలమును ఉసిరిక మొక్కలు ఇవి 2 అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి షాపింగ్ అంతా చూసుకున్న తర్వాత మేము కూడా నర్సరీకి వెళ్దాం అనుకున్నాము. జనాలు అయితే ఇక్కడ బాగానే ఉన్నారండి, పిలిచి ఇస్తున్నారు పాపం అందరినీ. నాకు బాగా నచ్చింది ఈ కార్యక్రమం అయితే, నాకు బాగా నచ్చింది. సంచుల మీద అయితే వాళ్ళు ఇచ్చిన బ్యాగుల మీద అయితే ఉందండి పవన్ కళ్యాణ్ గారి బొమ్మ వేస్తున్నారు. మరి అందువల్ల ఏమన్నా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారేమో. మరి అక్కడి నుంచి అయితే నర్సరీకి అయితే వచ్చేసాము. బాగా నర్సరీలో ఉన్నాయండి మొక్కలు. ఒకటి చూసింది ఒకటి లేదని చెప్పలేము. గ్రీన్ చామంతి చూశానండి ఈసారి నేను కొత్తగా.
కనిపిస్తుందా మీకు కూడా? గ్రీన్ చామంతి చాలా బాగుంది. నేను కూడా తెచ్చాను ఒక మొక్క. ఈసారి అయితే నేను 100 వరహాలు, చామంతి, గులాబీలు, అట్లాగే మాకు మళ్ళీ మా వదిన కూడా కావాలనింది తనకి, ఇంకా ఇద్దరి కోసమని చూస్తున్నాను. ఆ చినుకుల్లోనే ఇంక వీళ్ళు దిగమంటే నేనే దిగి మొక్కలన్నీ సెలెక్ట్ చేస్తున్నాను. జనాలు చాలామంది ఉన్నారు. ఆ చినుకులైనా బాగా క్రౌడ్ ఉంది. ఇంకా అట్లాగే కొంచెం దూరం వెళ్ళాలి బాబు, కొంచెం ఫాస్ట్గా ఇవ్వమంటే మీరు సెలెక్ట్ చేసుకోండి మేడం, నేను పెట్టేస్తాను కార్లో అని అన్నాడు. ఇంక నేనైతే పేర్లు అవి చెప్తుంటే అన్నీ తెచ్చి ఇదిగోండి ఇట్లా ఒక పక్కన పెట్టేశాడు. ఇంక వీటన్నిటిని కలెక్ట్ చేసుకునేసి అయితే మనం రిటర్న్ బయలుదేరదామని అనుకున్నాను. మొక్కలైతే చాలా బాగున్నాయండి, చాలా హెల్దీగా ఉన్నాయి. అసలు ఫ్లవర్స్ కానీ బాగా చాలా రకాలుగా ఉన్నాయి. అయితే మనం వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళంటే మాత్రం బురదకి భయమే. బురదగా ఉంది కదా, జారిందంటే పడిపోతాము. అందుకని మనం పేర్లు అవి చెప్తుంటే వాళ్ళే వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చారు. కొంచెం కాస్ట్ అనిపించాయి. మరి ఇప్పుడు వాళ్ళకి సీజన్ కాబట్టి 10 రూపాయలు వచ్చేది వాళ్ళకి ఇప్పుడే కదా, మనం ఇప్పుడు బార్గింగ్ చేయడానికి కూడా కుదరలేదు. అక్కడ చినుకులు పడుతున్నాయి, జనాలు కూడా ఉన్నారు. ఇంకా అందుకనేసి నాకు నచ్చిన మొక్కలు ఏవో పేర్లు అవి చెప్తే అతను తెచ్చి పక్కన పెట్టాడు. ఇంకా డిక్కీలో కూడా బస్తా వేసి నేను పెడతానండి మట్టి అవ్వకుండా అని చెప్పి పెడతాను. ఇంకా అందుకనవసరంగా చెప్తూ ఉన్నాను. ఇంకా మనకే కాదు కదా, అవతల అడిగిన వాళ్ళకు కూడా ఇస్తూ మనం అడిగినవి తెచ్చి అయితే పక్కన పెడుతున్నాడు. చాలా హెల్దీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా మొక్కలైతే. ఈసారి 100 వరహాలు వచ్చేసి నేను ఆరెంజ్ ఒకటి, రెడ్ ఒకటి తీసుకున్నాను. అట్లాగే గ్రీన్ చామంతి తీసుకున్నాను, కాగడా మల్లెలు తీసుకున్నాను. మా వదినకి రెడ్ 100 వరహాలు తీసుకున్నాను. అలాగే నేను ఒక కలర్ కస్తూరి తీసుకున్నాను. చూడాలి మరి ఇవన్నీ మన దగ్గర కస్తూరి కలర్ ఏ కలర్ పూస్తుందో తెలీదు. నేను అడిగిన కలర్ అయితే అదే అని ఇచ్చాడు అతను. ఇప్పటికి నేను 2-3 సార్లు అదే కలర్ అని తెచ్చి నాటి వేరే కలర్లు అయితే పూసేసాయి. ఇంక ఇక్కడ అతనికి డబ్బులు అది ఇచ్చేసి డిక్కీలో పెట్టేయమని చెప్తున్నా. మొక్కలైతే అసలు ఫుల్గా ఉన్నాయండి, బాగా చిగుర్లతోటి అందంగా ఫ్లవర్స్ వచ్చి చాలా బాగున్నాయి. ఇంక ఇక్కడి నుంచి కంపోస్టు మట్టి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారంటే, అది కూడా దొరకని వాళ్ళు ఉంటారు కదా. మనకైతే ఆ ప్రాబ్లం ఏం లేదులే. ఇదిగోండి సైడ్గా మట్టి అంతా వేస్తున్నారు. అడిగిన వాళ్ళకి మరి కేజీలతో ఇస్తారో ఎట్లా ఇస్తారో మరి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, ఇవి కూడా బాగున్నాయి. మనమైతే ఇండోర్ ప్లాంట్స్ ఏం తీసుకోలేదు, ఓన్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మాత్రమే తీసుకున్నాను. బాగున్నాయండి అవి కూడా హెల్దీగా. మరోం తీసుకుందాం అనుకున్నాను, ఒక్కటి మర్చిపోయాను, అది మరోమును. ఇంకా మరోం మర్చిపోయాను. ఇంకా పక్కన ఎవరి దగ్గరైనా ఉంటే అడిగైతే నాటాలి. చాలాసార్లు నాటానండి మరోం, మరి ఎందుకనో అది నాకంత హెల్దీగా రాలేదు. ఇంకా అక్కడి నుంచి మొక్కలైతే అతని చేత పెట్టించేస్తున్నా కార్లో, డిక్కీలో పెట్టేస్తా అన్నాడు. ఇంకా మనం రిటర్న్ అవ్వడమే. అప్పటికి మళ్ళీ వర్షం పెద్దదవుతుందేమో అనిపించింది. ఆ పిల్లాడు వాళ్ళ అమ్మ దగ్గర ఉండట్లేదు, కిందకి నేను దిగానని నాతో వస్తే బయట చూడొచ్చు అని చెప్పేసి చేతులు చాపుతున్నాడు ఎత్తుకోమని. ఇంకా చినుకుల్లో ఎందుకు లేనేసి అయితే నేను తీసుకోలేదు. ఇంక ఇవన్నీ పెట్టేసిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాము. మరి ఇవన్నీ ఇంటికి తెచ్చుకున్న తర్వాత నాటుకోవాలి. నేను ఒక్కదాన్నే దిగానండి, చినుకులు పడుతున్నా వాళ్ళు దిగలేదు. మొక్కలంటే అట్లా ఉంటారు వాళ్ళు. నేను మాత్రం వర్షమైనా మొక్కలంటే మాత్రం దిగి నచ్చినవి చూసి తెచ్చుకుంటాను. లోపలికి వెళ్ళి కూడా తెచ్చుకుంటాను. ఇప్పుడు బురదకు భయపడి వెళ్ళలేదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి.